పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 8వ తారీఖు సోమవారం. మొత్తం మీద ఈరోజు నిఫ్టీ అయితే స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఆటోమొబైల్ మాత్రం ఈరోజు టాప్ గెయినర్గా ఉంది. కన్సంప్షను, పిఎస్యూ బ్యాంకు, కన్స్ట్రక్షన్, మెటల్స్ కూడా షైన్ అయ్యాయి. ఇక ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది. హెల్త్ కేర్ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మొత్తం మీద 60% ఇండియన్ సెక్టర్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. అడ్వాన్స్ డిక్లైన్ చార్టు నిఫ్టీ 500కి మనం అంటే దాంట్లో స్టాక్స్ ఎన్ని బులిష్గా క్లోజ్ అయినాయి, ఎన్ని బేరిష్గా క్లోజ్ అయినాయి అనేది సెంటిమెంట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బులిష్గా ఉన్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం పరిశీలన చేసినట్టయితే మొత్తం మీద బులిష్గా 303 కంపెనీలు క్లోజ్ అవ్వగా బేరిష్గా 197 కంపెనీలు అనేది క్లోజ్ అయినాయి. సో రీసెంట్గా 2-3 రోజుల నుంచి గ్యాప్ అప్ అవ్వడం, పడిపోవడం ఇలా జరుగుతుంది కదా. ఆ టైంలో ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అయితే బేరిష్గా ఉంది. బట్ ఈసారి బులిష్గా కనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ క్లోజ్ అయిన స్టాక్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉండటానికి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే దీన్ని సెబీ రికగ్నైజ్ చేసింది. ప్రస్తుతానికి ఒక ఆటోమేటిక్ విండో అనేది ఓపెన్ చేయాలి, ఒక సిస్టమ్ అనమాట, ఇది తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అయితే ఇదేంటంటే ఒక రకంగా ఫాస్ట్ ట్రాక్ ఛానల్ అనమాట. అంటే వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, తక్కువ పేపర్ వర్క్, నెక్స్ట్ తక్కువ కాంప్లయన్స్తో రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు అనమాట. మరి టూ మచ్ రెస్ట్రిక్షన్స్, టూ మచ్ వర్క్ అనేది లేకుండా ఆటోమేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే జూలై నుండి మనం చూసుకున్నట్టయితే 83,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా నుంచి వెనక్కి తీసేసుకున్నారు. కారణం గ్లోబల్గా వోల్టాలిటీ, అట్ ద సేమ్ టైం టారిఫ్ టెన్షన్స్ అని చెప్పొచ్చు. అయితే సెబీ ఈ కొత్త విండో తెచ్చి ఇండియాలోకి మళ్ళీ పెద్ద ఇన్వెస్టర్స్ని రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ ప్రపోజల్ను సెబీ సెప్టెంబర్ 12న మీటింగ్లో అయితే డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇది కానీ ఆమోదం అయితే ఫారిన్ క్యాపిటల్ ఇన్ఫ్లో అనేది పెరిగే అవకాశం ఉంది. ఇది మన మార్కెట్కి పాజిటివ్ సిగ్నల్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. సెప్టెంబర్ 5న డిఫెన్స్ మినిస్ట్రీ ఒక 15-year మోడర్నైజేషన్ రోడ్ మ్యాప్ అనేది ప్రకటించింది. దీని ప్రభావం ఈరోజు మార్కెట్లో క్లియర్గా కనపడింది. హెచ్ఏఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, సైంట్ లాంటి షేర్స్ ఈరోజు పెరగడం అనేది జరిగింది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 0.5% పైగా పెరిగి 7,559 దాకా రావడం అనేది జరిగింది. 2 రోజుల నష్టాల తర్వాత ఇది మళ్ళీ రికవరీ అనేది కనబరిచింది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్లాన్ హైలైట్స్ ఏంటి అనేది మనం చూసినట్టయితే రాబోయే దశాబ్దాల్లో ఇండియా మరింత బలమైన మిలిటరీ కావాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ పార్ట్నర్షిప్ని పెంచాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ చెబుతుంది. 10 న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్స్ భవిష్యత్తులో వార్షిప్స్ అవసరమని చెప్పేసి చెప్పడం జరిగింది. 2030 నాటికి 62 రఫేల్ జెట్స్ సర్వీస్లోకి అయితే రానున్నాయి. ఇప్పటికే 36 ఆల్రెడీ వచ్చేసాయి. ప్రస్తుతం క్యారియర్స్లో ఉన్నవి MiG-29K సోవియట్ ఆరిజిన్ అది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 15-year రోడ్ మ్యాప్ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచింది. అందుకే ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయ్యాయి. ఈరోజు వేదాంత షేర్స్ అనేది 3% దాకా నెగిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. దీని వెనక ఒక పెద్ద న్యూస్ అనేది ఉంది. దీనికి కారణం ఏంటంటే వేదాంత 17,000 కోట్ల ఆఫర్ పెట్టింది బ్యాంక్రప్ట్ అయిన జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీ ఆస్తులు కొనుగోలు చేయడానికి. ఈ బిడ్లో వేదాంత అదానీ గ్రూప్ కంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ అనేది చేసింది. ఇంకా ఫైనల్ రౌండ్లో ఉన్నవాళ్ళు దాల్మియా భారత్, జిందాల్ పవర్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్, కానీ వీరు మాత్రం ఇంకా ఆఫర్ అనేది ఇవ్వలేదు. జయప్రకాష్ అసోసియేట్స్ మీద క్రెడిటర్స్ దగ్గర నుండి ఇప్పటికే 59,000 కోట్ల రూపాయల వరకు క్లెయిమ్స్ అనేది ఉన్నాయన్నమాట. అయితే అనలిస్టులు, ముఖ్యంగా బ్రోకరేజ్ సంస్థ నువామా ఏం చెప్తుందంటే ఈ డీల్ ఏదైతే ఉందో మైనారిటీ షేర్ హోల్డర్స్కి నెగిటివ్ అని చెప్పేసి, వేదాంత ఎందుకు ఈ ఎక్వైజేషన్ చేస్తుందో స్పష్టంగా అర్థం కాలేదని చెప్పేసి, మరోవైపు జయప్రకాష్ పవర్ షేర్ మాత్రం 5% పెరిగి 20.02 రూపీస్ దగ్గర అయితే అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. వేదాంత అగ్రెసివ్గా బిడ్ అనేది వేయటం వల్ల షేర్ హోల్డర్స్లో అనుమానాలు అనేది పెరిగాయి. అందుకే వేదాంత షేర్ అనేది పడిపోవడం జరిగింది. కానీ జయప్రకాష్ పవర్ మాత్రం ఈరోజు అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఈరోజు మెటల్ సెక్టార్లో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అంతర్జాతీయ బ్రోకరు మోర్గన్ స్టెయిన్లే స్టీల్ సెక్టార్పై కన్స్ట్రక్టివ్ వ్యూ అనేది తీసుకుంది. దాంతో టాటా స్టీల్, సెయిల్, JSW స్టీల్ లాంటి షేర్స్ అయితే 3% దాకా పెరగడం అనేది జరిగాయి. కారణం ఏమిటంటే ఇండియాలో కన్సంప్షన్ డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి స్టీల్ ప్రైసెస్ కూడా రాబోయే రోజుల్లో ఎక్స్పాండ్ అవుతాయని చెప్పేసి అంచనా ఉంది. చైనా 2025-2026లో
స్టీల్ ప్రొడక్షన్ కట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల చీప్ స్టీల్ డంపింగ్ ఇండియా మార్కెట్లో తగ్గుతుంది. దాంతో మన ఇండియన్ స్టీల్ కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. మోర్గన్ స్టెయిన్లే అయితే అప్గ్రేడ్ కూడా చేసిందనమాట. జేఎస్డబ్ల్యూ స్టీల్నేమో ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 1300 అని చెప్పేసి చెప్తూ ఉంది. టాటా స్టీల్ వచ్చేసరికి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ 200 అని చెప్పేసి చెప్తుంది. సెయిల్ ఈక్వల్ వెయిట్ అని చెప్పేసి చెప్తుంది. టార్గెట్ ప్రైసు 140. చైనా ప్రొడక్షన్ కట్టు ప్లస్ ఇండియన్ కన్సంప్షన్ గ్రోత్ అనేది ఇండియా మెటల్ కంపెనీస్కి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పాజిటివ్ అవుట్లుక్ అనేది కనిపిస్తూ ఉంది. అందుకని ఈరోజు మెటల్ స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. మొబిక్విక్ షేర్స్ 14% దాకా పాజిటివ్గా అయితే ఈరోజు పెరగడం జరిగింది. ఇక సెప్టెంబర్ నెలలో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటికే 52% జంప్ అయింది. ఈరోజు షేరు 334 ఇంట్రాడే హైక్ అనేది చేరింది. తర్వాత కొంచెం తగ్గి 320 దగ్గర అయితే 11% గెయిన్తో క్లోజ్ అయింది. ఎందుకు సడన్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది ఈ స్టాక్ మీద అంటే, సెప్టెంబర్ 1న అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ADIA తన స్టేక్ ఏంటంటే బ్లాక్ డీల్ ద్వారా కంప్లీట్గా సేల్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ యొక్క డీల్ విలువ 39.21 crores అనమాట. ADIA బయటకు వెళ్ళిన తర్వాత మార్కెట్లో లిక్విడిటీ పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. 2025లో ఇప్పటివరకు మొబిక్విక్ షేరు 46% డౌన్ అయినప్పుడు కూడా చివరి 6 నెలల్లో 20% గెయిన్ అనేది వచ్చింది. ఇక సెప్టెంబర్లో అయితే నిజంగా ఇన్వెస్టర్కి బంపర్ ర్యాలీ ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. అదానీ పవర్ షేర్స్ ఈరోజు 5% అరౌండ్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయన్నమాట. దీనికి గల కారణం ఏంటంటే భూటాన్లో వీళ్ళు 570 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటైతే చేస్తూ ఉన్నారు. అయితే ఇది అక్కడున్న కంపెనీ అనమాట, డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్. ఇది భూటాన్ ప్రభుత్వం కంపెనీ. సెప్టెంబర్ 6న ఏంటంటే షేర్ హోల్డర్స్ అసైన్మెంట్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసేసారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం మీద 6,000 కోట్ల రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది దీని మీద జరుగుతూ ఉంది. అయితే ఈ ఒప్పందాలు భూటాన్ ప్రధాని గారు గౌతమ్ అదానీ గారి సమక్షంలో అయితే జరిగాయి. సో మొత్తం మీద భూటాన్లో 570 మెగావాట్ ప్రాజెక్టు రెన్యూబుల్ ఎనర్జీలో పెద్ద అడుగు అని చెప్పేసి చెప్పొచ్చు. అందుకే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ చేసి అదానీ పవర్ షేర్ అయితే పెరగడానికి కారణమైంది. ప్రైమ్ ఫోకస్ షేర్స్ ఈరోజు 10% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే ప్రముఖ ఇన్వెస్టర్లు రమేష్ దమానీ గారు, మధుసూదన్ ఖేలాస్ AMC, ఉత్పల్ షేత్ ఇట్లా కొంతమంది కలిసి మొత్తం మీద ఈ కంపెనీలో 3.3% స్టేక్ అనేది కొనుగోలు చేశారన్నమాట. సో ఈ మొత్తం డీల్ విలువ దాదాపుగా 146 crores అనేది ఉంది అప్రాక్సిమేట్గా. సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 3 నెలల్లో ఇది కంపెనీ అనేది 50% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ప్రసిద్ధ ఇన్వెస్టర్ల ఎంట్రీ అనేది ఈ కంపెనీలో రావడం అనేది జరిగింది కాబట్టి పెట్టుబడిదారులకి ఏంటంటే ఈ కంపెనీపై నమ్మకం అనేది పెరిగింది. అందుకే షేర్ ధర 10% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. కారణం ఏంటంటే బ్యాంకు తన స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ అనేది ప్రకటించింది. ముఖ్యమైన హైలైట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికంట 1,00,000 కోట్ల లోన్ బుక్ అనేది సాధించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. బ్రాంచ్ నెట్వర్క్స్ను కూడా 1,150కి విస్తరింపజేయాలని చెప్పేసి, సెక్యూర్డ్ లోన్ బుక్ని వాటా వచ్చేసరికి 65 to 70%కి ఇంక్రీజ్ చేయాలని, కాసా అంటే కరెంట్ అకౌంటు అండ్ సేవింగ్ అకౌంట్ వాటా 35%కి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ ఉంది. అదనంగా IPO, ASBA, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, రెమిటెన్సెస్, కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లాంటి ప్రొడక్ట్స్ని కూడా కస్టమర్కి ఆఫర్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయబోతుంది. ట్రాక్ రికార్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 17లో లోన్ బుక్ వచ్చేసరికి 7,560 కోట్లు ఉంది. బట్ ఇప్పుడు Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో లోన్ బుక్ అనేది చూసుకున్నట్టయితే 33,287 కోట్లు ఉంది. అంటే బ్యాంకు స్థిరంగా వృద్ధి చూపుతుందని చెప్పేసి క్లారిటీగా ఉంది. అయితే ఇవంతా రోడ్ మ్యాప్ని CEO సంజీవ్ గారు చెప్పడం జరిగింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సెక్యూర్డ్ లెండింగ్ కానీ, బ్రాంచ్ ఎక్స్పాన్షను, డిజిటల్ పుష్తో అగ్రెసివ్ గ్రోత్ ప్లాన్ అనేది పెట్టుకుందనమాట. అందుకే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ చేసి షేరు 3% పెరగడానికి దోహదం అయితే చేసింది. డిఫెన్స్ సెక్టార్ నుంచి భారత్ ఫోర్జ్ ఈరోజు 5% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. దీనికి గల కారణం ఏంటంటే కంపెనీ తన సబ్సిడరీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సబ్సిడరీ వచ్చేసరికి ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ అనమాట. అనంతపూర్ జిల్లాలో మొత్తం మీద 950 ఎకరాలు ల్యాండ్ పార్సల్ అనేది కొనుగోలు చేయబోతూ ఉంది. అయితే దీంట్లో ఏంటంటే ఈ కాంప్లెక్స్లో ఏమేమి నిర్మిస్తారు అంటే హై ఎక్స్ప్లోజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది, అమోనియం ఫిల్లింగ్ ప్లాంటు, గన్ ప్రొపల్లెంట్ ఫెసిలిటీ, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ప్రొవిజన్స్, రాకెట్లు, మిజైల్ సిస్టమ్స్, స్పేస్ లాంచ్ వెహికల్స్ వర్క్ అనమాట. ఇండియా లక్ష్యం వచ్చేసరికి 2029 నాటికి 3 లక్షల కోట్ల డిఫెన్స్ ప్రొడక్షన్ జరగాలి.
50,000 కోట్ల రూపాయల విలువ కలిగిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది జరగాలన్నమాట. ఇది లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఫోర్జ్ ఈ అవకాశం ఉపయోగించుకొని తన మార్కెట్ షేర్ను పెంచుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఈ కంపెనీకి 4,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ఆర్డర్ రావడం అనేది జరిగింది. అదనంగా ఇటలీలో కూడా ఎడ్జి ల్యాబ్స్లో 25% స్టేక్ అనేది తీసుకున్నట్టు తెలుస్తుంది. పూణే దగ్గర 4 లక్షల స్క్వేర్ ఫీట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఆపరేషన్లు అయితే అవుతుందన్నమాట. సో మిజైల్స్ నుంచి స్పేస్ వరకు తయారు చేసే డిఫెన్స్ కాంప్లెక్స్ భారత్ ఫోర్జ్కి లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ అని చెప్పేసి చెప్పొచ్చు. అందుకే ఈ స్టాక్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టాప్ గెయినర్గా నిలబడింది. ఈరోజు అవంతి ఫీడ్స్, గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్, పెర్ల్ గ్లోబల్, కేపీఆర్ మిల్, వర్ధమాన్ టెక్స్టైల్ లాంటి ఎగుమతులపై ఆధారపడిన కంపెనీలు 1% నుంచి 7% దాకా పెరగడం అనేది జరిగింది. కారణం ఏంటంటే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యుఎస్ ప్రభుత్వం ఇండియన్ ఇంపోర్ట్స్పై 50% టారిఫ్ అనేది వేసింది. దీనివల్ల మార్కెట్లో బలమైన వోల్టాలిటీ వచ్చింది. కానీ ఇన్వెస్టర్స్కు ఈ కంపెనీస్కి రెసిలియంట్ డిమాండ్ ప్లస్ లాంగ్ టర్మ్ ఎక్స్పోర్ట్ స్టోరీ వలన లాభపడతాయని చెప్పేసి భావించడం జరిగింది. స్టాక్ మూవ్మెంట్ అనేది మనం తీసుకున్నట్టయితే పెర్ల్ గ్లోబల్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. దాదాపుగా 2% నుంచి 5% దాకా పెరగడం అనేది జరిగింది. మొత్తం మీద యుఎస్ టారిఫ్ వల్ల షార్ట్ టర్మ్లో అన్సర్టనిటీ ఉన్న షింపు, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్పై డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మార్కెట్ నమ్ముతుంది. అందుకే ఈ స్టాక్లో పాజిటివ్ ర్యాలీ అనేది ఈరోజు రావడం జరిగింది. స్పైస్ జెట్ షేర్స్ వచ్చేసరికి నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో భారీ నష్టాలు అనేది ప్రకటించారు. నెట్ ప్రాఫిట్ లాస్లో ఉంది. రెవెన్యూ కూడా తగ్గిపోయింది 34% అనేది. అయితే బ్రోకరేజ్ సంస్థలు మాత్రం కొద్దిగా లాంగ్ టర్మ్లో పాజిటివ్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఎలారా క్యాపిటల్ మాత్రం టార్గెట్ ప్రైస్ అనేది తగ్గించిందనమాట. రేటింగ్ మాత్రం అక్యుములేట్గా కొనసాగించింది. అంటే షార్ట్ టర్మ్లో షేర్ డౌన్ అయినా గత క్లోజింగ్తో ప్రైస్తో పోలిస్తే ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి కూడా 13% అప్సైడ్ వెళ్తుందని చెప్పేసి భావిస్తూ ఉంది. రెవెన్యూ పడిపోవడం, నష్టాలు పెరగడం వల్ల ఏంటంటే స్పైస్ జెట్ షేర్పై ఒత్తిడి రావడం జరిగింది. కానీ బ్రోకరేజ్ హౌస్ లాంగ్ టర్మ్లో కొంత రికవరీ అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది. నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది మనం పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్టుది ఈరోజు మార్నింగ్ కొద్దిగా తడబడింది. దాని తర్వాత 11 గంటల నుంచి బుల్లిష్ ర్యాలీ కొనసాగించి లాస్ట్ మూమెంట్లో ఏంటంటే మళ్ళీ బేరిష్ ర్యాలీ అనేది కొనసాగించింది. ఎనీహౌ ప్రస్తుతానికైతే ప్రీమియమ్స్ ప్రకారం రెండు కూడా డికే అయినట్టు తెలుస్తూ ఉంది. అంటే సైడ్ వేస్లో ఉంది లాస్ట్ మూమెంట్లో అని. ఇక నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. మొత్తం మీద 24,770 దగ్గర అయితే క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్గా 0.1% బుల్లిష్గానే ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.88 అనేది చూపిస్తుంది. స్టిల్ కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.92 అనేది చూపిస్తుంది. స్లైట్గా కాల్స్ సెల్లింగ్ అనేది తగ్గినట్టు తెలుస్తుంది. బట్ స్టిల్ కొద్దిగా అగ్రెసివ్గా కాకపోయినప్పటికీ లైట్గా కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. సెన్సెక్స్ వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.83 అనేది చూపిస్తుంది. కొద్దిగా కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 0.53% అనేది ఇంక్రీజ్ అయింది. స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మొన్నటి రోజున సెల్ ఆఫ్ జరిగింది. ఈరోజు 86 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 24,892 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అక్కడికి వెళ్ళింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. ప్రస్తుతానికి మనకి హై లెవెల్లో కొంత రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 24,892, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 24,703. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 81,140, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 80,489. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 54,407 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 53,920 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. ఇక యుఎస్ ఆయిల్ వచ్చేసరికి ప్రస్తుతానికైతే డబుల్ బాటమ్ లాగా అనిపిస్తుంది, గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎక్కడా కూడా రెసిస్టెన్స్ అనేది కనిపించట్లేదు. ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. కోర్స్ సిల్వర్ వచ్చేసరికి కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్గానే కనిపిస్తుంది. న్యాచురల్ గ్యాస్ కూడా రికవరీ అనేది జరిగింది ఒక ఫాలింగ్ వెడ్జ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. బిట్ కాయిన్ కూడా కొద్దిగా రికవరీలో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా వోల్టాలిటీ పెరిగినట్టు తెలుస్తుంది. మార్నింగ్ కొద్దిగా బుల్లిష్గా ఉంది. సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ స్టిల్ డిఫెన్స్ సెక్టర్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా మార్కెట్ని లిఫ్ట్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. కోర్స్ ఏంటంటే మెటల్ సెక్టర్ పైన ఇచ్చిన రివ్యూ కూడా బ్రోకరేజ్ సంస్థలు వీళ్ళు పాజిటివ్గా మార్కెట్ని కాపాడాయి. సో ఎనీహౌ కొద్దిగా కాషియస్గా ఉంటున్నారు. బట్ స్టిల్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ జరగలేదు కాబట్టి మనం బుల్లిష్గానే ఉండొచ్చు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.